జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నాడు మీనరాశిలో. ఎప్పుడైతే బుధుడు మేషరాశికి వస్తారో 7వ తారీఖు నుంచి మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి, చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బుధుడు ఇంటెలిజెన్స్కి కారకుడు, డెసిషన్ మేకింగ్కి కారకుడు. దీని మూలంగా మీరు బిజినెస్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం మూలంగా ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఎప్పుడైతే బుధుడు మేషరాశికి వస్తారో బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి, మంచి లాభాలు అంటూ చూస్తారు. వ్యయ స్థానంలో గురువు ఉన్నారు, మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికైతే అప్పు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ధనం రావడం కష్టంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు, బలం తక్కువగా ఉన్నాడు. కుటుంబ పరంగా శత్రువుల పరంగా ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు మీ కుటుంబంలోనే ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే బుధుడు మేషరాశికి వస్తారో మరి సూర్యుడు కూడా అక్కడే ఉన్నారు, మీకు ధనపరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది. బిజినెస్లో చాలా మంచి ప్రాజెక్ట్ రాబోతోంది, చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా ఎవరికైతే ఉద్యోగం లేదో ఒక స్త్రీ రిఫరెన్స్ మూలంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మ్యారేజ్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి, గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.